హై గెస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో మనము ఇప్పటికే చాలామంది పవర్ఫుల్ అయిన విలన్స్ని అయితే చూసాము. ఒక్కొక్క విలన్కి డిఫరెంట్ పవర్స్ ఇంకా డిఫరెంట్ గోల్స్ అయితే ఉంటాయి. మనము చాలా మూవీస్లో అయితే చూసాము. థానస్ ఏమో ఎర్త్ని బ్యాలెన్స్ చేయాలని సగం పాపులేషన్ని ఎరేస్ చేస్తే, సెలిస్టియల్ అయిన హరేసామ్ ఏమో టియామట్ అనే సెలిస్టియల్ పుట్టాలని చెప్పి ఎర్త్ 616ని నాశనం చేయాలని చూస్తాడు. క్యాంగ్ ది కాంక్రర్ ఏమో మొత్తం మల్టీవర్స్ని కాంక్రర్ చేయాలని ఉంటాడు. ఈ విధంగా ఒక్కొక్క విలన్ది ఒక్కొక్క మెయిన్ గోల్. అయితే ఇప్పుడు మనము ఇంకో యూనిక్ విలన్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అయిన విలన్ క్యారెక్టర్. థానస్ లాంటి విలన్స్ని చీమను నలిపినట్టు నలుపుతాడు. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇతను ఒక కాస్మిక్ ఎంటిటీ లేదా కాస్మిక్ బీయింగ్ అనుకోండి. అతనే గ్యాలక్టస్. ముఖ్యంగా చెప్పాలంటే ఇతను ఫ్యాంటాస్టిక్ ఫోర్కి ఒక మెయిన్ ఎనిమీ. చాలాసార్లు ఫ్యాంటాస్టిక్ ఫోర్తో ఫైట్ చేశాడు, అలాగే అవెంజర్స్తో కూడా ఫైట్ చేశాడు. అయితే రీసెంట్గా వచ్చిన మార్వెల్ స్టూడియోస్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీజర్లో మనము గ్యాలక్టస్ని అయితే చూస్తాం. అంతేకాకుండా పాస్ట్లో వచ్చిన ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీస్లో కూడా మనము ఇతన్ని చూస్తాం. నాకు తెలిసినంతలో రాబోయే ఫ్యూచర్ ఎంసీయూలో ఇతను ఒక మెయిన్ విలన్గా అయితే మనకు కనిపించబోతున్నాడు. ఇంతకీ ఎవరి గ్యాలక్టస్, ఎలా పుట్టాడు, గ్యాలక్టస్ కంటే ముందు ఎవరితను, ఎలా కాస్మిక్ ఎంటిటీలా చేంజ్ అయ్యాడు, ఎందుకని ప్లానెట్స్ని తినేస్తాడు అంటే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాడు, ఎందుకని గ్యాలక్టస్ తను జీవించడానికి ప్లానెట్స్ని తింటాడు, ఇంతకీ గ్యాలక్టస్కి మరియు సిల్వర్ సఫర్కి సంబంధం ఏంటి, మార్వెల్ యూనివర్స్ మొత్తానికి గ్యాలక్టస్ ఒకడైనా లేదా ఇతనికి ఏమైనా వేరియంట్స్ ఉన్నారా, ఇతనికి మరియు మల్టీవర్స్కి సంబంధం ఏంటి, ఇతను ప్లానెట్స్ని తినకుంటే ఏమవుతుంది, ఇంతకీ గ్యాలక్టస్ చనిపోతే ఏమవుతుంది, ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా విషయాలు మనము ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కోరేది ఒక లైక్ ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. కాస్మిక్ ఎంటిటీ అయిన గ్యాలక్టస్ గురించి తెలుసుకునే ముందు మీరు ఓమ్నివర్స్ గురించి అయితే తెలుసుకోవాలి. చాలామంది మార్వెల్ ఫ్యాన్స్కి ఈ ఓమ్నివర్స్ గురించి పెద్దగా తెలియదు అనుకుంటా. మార్వెల్ యూనివర్స్లో ఉన్న ఓమ్నివర్స్లో అన్నీ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆల్ యూనివర్సెస్, మల్టీవర్స్, రియాలిటీస్ మరియు డైమెన్షన్స్, ఇలా ఇవన్నీ కూడా ఓమ్నివర్స్లో ఎగ్జిట్ అయి ఉంటాయి. అలాగే ఈ ఓమ్నివర్స్ అనేది ఒక సైకిల్ అనుకోండి. అంటే నాశనం అవుతుంది, మళ్ళీ క్రియేట్ అవుతుంది, ఇదే మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. అయితే మార్వెల్లో ఇప్పటికే మనము ఓమ్నివర్స్లో 8 రకాల సైకిల్స్ని అయితే చూసాము. ఒక్కొక్క సైకిల్లో ఒక్కొక్క అల్టిమేట్ బీయింగ్స్ అయితే పుడుతూ ఉంటాయి. ఓమ్నివర్స్ అంటే మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనము కాస్మోస్ గురించి కూడా తెలుసుకోవాలి. కాస్మోస్కి మరియు ఓమ్నివర్స్కి చాలా దగ్గర సంబంధం అయితే ఉంటుంది. ఎలాగంటే ఓమ్నివర్స్లో మనము 8 రకాల సైకిల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. అంటే ఒక్కొక్క సైకిల్ని మనము ఒక్కొక్క కాస్మో అంటాం. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఓమ్నివర్స్లో ఒక యూనివర్స్ పుట్టి మళ్ళీ నాశనం అయితే దాన్ని మనం ఒక కాస్మో అంటాం. ఇప్పటికీ మార్వెల్ యూనివర్స్లో 8 కాస్మోస్ అయితే జరిగాయి. ఇప్పుడు నేను ప్రతి ఒక్క కాస్మోని మీకు సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి, మీకు పిచ్చ క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ కాస్మో, ఈ మొట్టమొదటి కాస్మోలో ఫస్ట్ ఫిర్మామెంట్ అనే ఒక పవర్ఫుల్ కాస్మిక్ బీయింగ్ అయితే పుడతాడు. ఇక్కడే మొత్తం చీకటే ఉంటుంది. ఈ ఫస్ట్ ఫిర్మామెంటే సెలెస్టియల్స్ని అయితే పుట్టిస్తాడు. అది వేరే విషయం, మనము వేరే టాపిక్లో మాట్లాడుకుందాం. సెకండ్ అండ్ థర్డ్ కాస్మో, ఈ కాస్మోస్లో కొత్త యూనివర్సెస్ అయితే పుడతాయి. ఫోర్త్ కాస్మో, ఇది ఒక అబ్స్ట్రాక్ట్ రియాలిటీ. ఈ కాస్మోలోనే మనకు ప్లానెట్స్ని తినే కాస్మిక్ బీయింగ్స్ గురించి తెలుస్తుంది. ఫిఫ్త్ కాస్మో, ఈ కాస్మోలో డాక్టర్ స్ట్రేంజ్ లాంటి మంత్రగాళ్ళు అయితే పుడతారు. అంటే మ్యాజిక్ అనే ఒక మాయ పుడుతుంది. ఈ కాస్మోలో మోడియన్ అనే ఒక పవర్ఫుల్ సాసరస్ అయితే పుడతాడు. సిక్స్త్ కాస్మో, ఈ కాస్మోలో సైన్స్, మ్యాథ్స్ మొట్టమొదటిగా పుడతాయి. అంతేకాకుండా మోడియన్ అనే మాంత్రికుడు మళ్ళీ ఈ కాస్మోలో ఓమ్ని మ్యాక్స్ లాగా అయితే జన్మిస్తాడు. ఇతను ప్లానెట్స్ని అయితే తింటూ ఉంటాడు. అలాగే ఈ కాస్మోలోనే గ్యాలన్ అనే ఒక పర్సన్ కూడా పుడతాడు. సెవెంత్ కాస్మో, ఈ కాస్మోలో గ్యాలక్టస్ అయితే పుడతాడు మరియు మార్వెల్ యూనివర్స్ కూడా పుడుతుంది. ఎయిత్ కాస్మో, ఈ ఎయిత్ కాస్మో ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఆఫ్టర్ సీక్రెట్ వార్స్, అంటే మల్టీవర్స్ మొత్తం డెస్ట్రాయ్ అయిన తర్వాత ఈ ఎయిత్ కాస్మో అయితే మళ్ళీ పుడుతుంది. ఇంకా మీకు ఓమ్నివర్స్ అంటే ఏంటి, కాస్మోస్ అంటే ఏంటి అని పూర్తిగా అయితే అర్థమైందనే అనుకుంటున్నాను. ఏంట్రా గ్యాలక్టస్ గురించి చెప్పమంటే వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అని మీరు అనుకోవచ్చు. ఇవన్నీ మీరు తెలుసుకుంటే గ్యాలక్టస్ గురించి మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది. ఇంకా గ్యాలక్టస్ ఎవడో తెలుసుకుందాం. ఇతని స్టోరీ తెలుసుకోవాలంటే మనం ముందు సిక్స్త్ కాస్మోలోకి అయితే వెళ్ళాలి. ఈ సిక్స్త్ కాస్మోలో మనకు సైన్స్ అయితే పరిచయం అవుతుంది. అలాగే ఇక్కడ చాలామంది సైంటిస్టులు కూడా ఉంటారు. అలాగే సిక్స్త్ కాస్మోలో ఉన్న
టా అనే ఒక అందమైన ప్లానెట్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ టాలో అడ్వాన్స్ టెక్నాలజీస్తో పాటు చాలామంది గొప్ప శాస్త్రవేత్తలు మరియు సైంటిస్ట్ ఎక్స్ప్లోరర్స్ కూడా ఉంటారు. అయితే ఈ టా గ్రహంలో ఈ సైంటిస్ట్ ఎక్స్ప్లోరర్స్కి లీడర్గా అయితే టయా అనే ఆమె ఉంటుంది. అయితే ఈ టయా అనే ఆమె ఒక మగపిల్లాడికి అయితే జన్మనిస్తుంది. అతని పేరు గెలన్. ఈ గెలన్ కూడా పెద్దవాడైన తర్వాత తన అమ్మలాగే సైంటిస్ట్ ఎక్స్ప్లోరర్ అయితే అవుతాడు. అలాగే ఇతను ఒక సైంటిస్ట్ ఎక్స్ప్లోరర్ కాబట్టి ప్రపంచమంతా తిరుగుతూ ఉంటాడు. ఈ గెలన్ తన టాప్ ప్లానెట్ మీద ఉన్న ప్రజల కంటే కూడా చాలా పెద్దగా అయితే ఉంటాడు. చెప్పాలంటే గెలన్ 28 అడుగులు అయితే ఉంటాడు. మొత్తం అంతా హ్యాపీ. ఈ టాప్ ప్లానెట్ మీద ఉన్న ప్రజలు కూడా ఆనందంగా అయితే జీవిస్తూ ఉంటారు. అయితే మన మహాభారతంలో ఆ శ్రీకృష్ణుడు అర్జునుడికి మహాభారతాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక మాట అంటాడు, పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు పుట్టక తప్పదని. అలాగే పుట్టిన ప్రపంచం నాశనం అవ్వక తప్పదు, నాశనమైన ప్రపంచం మళ్ళీ పుట్టక తప్పదు. ఈ డైలాగ్ ఎందుకు చెప్పానో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అయితే ఇంకా ఈ 6th కాస్మో చిట్ట చివరి దశకైతే వస్తుంది. అంటే మొత్తం రేడియేషన్ వల్ల నాశనం అవుతూ వస్తుంది. అలాగే ఈ 6th కాస్మోలో ప్రజలు, జీవులు ఇలా చాలానే రేడియేషన్కి అయితే చనిపోతూ వస్తూ ఉంటాయి. అయితే మన గెలన్ ఒక సైంటిస్ట్ ఎక్స్ప్లోరర్ కాబట్టి అతను వేరే వేరే చోట్ల ఇలా జరుగుతుందని తెలుసుకుంటాడు మరియు తను చూస్తాడు. అదే విషయాన్ని టాప్ ప్లానెట్ మీద ఉన్న తన ప్రజలకైతే వివరిస్తాడు. అలాగే మనందరం కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, వేరే ప్లానెట్ని మనం త్వరగా వెతకాలి, ఇక్కడ ఉంటే మనందరం కూడా చనిపోతామని గెలన్ అంటాడు. అయినా కానీ అక్కడ ఉన్న ప్రజలు ఎవరు కూడా గెలన్ని అసలు నమ్మరు. అయితే చివరికి ఆ రేడియేషన్ అనేది టాప్ ప్లానెట్ మీద కూడా వస్తుంది. చాలామంది ప్రజలు, జీవులు గెలన్ ముందు చనిపోతూ ఉంటారు. ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి. ఒకవేళ ఇక్కడే ఉంటే అందరు చనిపోతారు. ఇప్పటికిప్పుడు ఒక కొత్త ప్లానెట్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? గెలనేమో అంత అడ్వాన్స్ టెక్నాలజీ పెట్టుకుని కూడా ఎవరిని బ్రతికించలేకపోతాడు. ఈ 6th కాస్మో చివరి దశను మనము బిగ్ క్రంచ్ అంటాం. బిగ్ క్రంచ్ అంటే ఈ 6th కాస్మోలో ఉన్న రియాలిటీస్, యూనివర్సెస్, మల్టీవర్స్, స్టార్స్, గెలాక్సీస్ ఇలా అన్నీ కూడా నాశనం అయ్యి ఒక పాయింట్లో అయితే కలుసుకుంటూ ఉంటాయి. ఆ పాయింట్ అనేది చాలా పెద్దగా రౌండ్ షేప్లో ఉంటుంది. దీన్ని మనము కాస్మిక్ ఎగ్ అంటాం. మొత్తము 6th కాస్మోలో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడికి వచ్చి నాశనం అవుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు బిగ్ క్రంచ్ మీద మరియు కాస్మిక్ ఎగ్ మీద ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, తర్వాత యూజ్ అవుతుంది. ఇంకెక్కడ గెలన్ చేయవలసిన పని ఒకటే, ఉంటే అక్కడే ఉండి చనిపోవాలి లేదా వేరే సేఫ్ ప్లానెట్కి అయితే వెళ్ళి బ్రతికిపోవాలి. ఇంకా గెలన్ తన ఫ్రెండ్స్ అందరూ కూడా పారిపోవాలని సిద్ధమవుతారు. ఇక్కడ వీళ్ళకు తెలియని ఒక విషయం ఏమిటంటే కన్ఫామ్గా వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ చనిపోతారు. ఎందుకంటే ఆ యూనివర్స్ యొక్క టైం అయిపోయింది. అంటే ఆ 6th కాస్మో ఎండ్ అయిపోతుంది ఇంకా. కానీ వీళ్ళు తప్పించుకోవాలని చాలా ట్రై చేస్తూనే ఉంటారు. అలా గెలన్, తన ఫ్రెండ్స్, ఇంకా కొంతమంది సర్వైవర్స్ ఒక స్పేస్ షిప్ తీసుకొని యూనివర్స్ కొలాప్స్ అయ్యి ఒక పాయింట్లో కలుసుకుంటున్న బిగ్ క్రంచ్ వైపు అయితే ప్రయాణిస్తారు. వెళ్తున్న మార్గంలో మధ్యలోనే గెలన్తో పాటు వచ్చిన తన ఫ్రెండ్స్ ఇంకా సర్వైవర్స్ ఇలా మొత్తం ప్రతి ఒక్కరు కూడా డెడ్లీ రేడియేషన్ వల్ల చనిపోతారు. చివరికి గెలన్ ఒక్కడే మిగులుతాడు. గెలన్ అక్కడ ఉన్న మొత్తం కాస్మిక్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాడు. అయితే యూనివర్స్ అంతా డెస్ట్రాయ్ అయ్యి ఒక కాస్మిక్ ఎగ్ లాగా అయితే చేంజ్ అవుతుంది. అప్పుడు ఆ ఎగ్ లోపల నుండి గెలన్కు ఒక వాయిస్ అయితే వినపడుతుంది. ఆ వాయిస్ ఏంటంటే, గెలన్ నా దగ్గరికి రా, నేను నిన్ను సేవ్ చేస్తాం, మన ఇద్దరం కలిసి మెర్జ్ అయిపోతాం ఇలా. అలా గెలన్ ఆ కాస్మిక్ ఎగ్లోకి అయితే వెళ్ళిపోతాడు. ఈ విధంగా 6th కాస్మో పూర్తిగా అయితే నాశనం అయిపోతుంది. నాశనమైన ప్రపంచం మళ్ళీ పుట్టక తప్పదు. ఈ విధంగా మళ్ళీ 7th కాస్మో అయితే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఆ కాస్మిక్ ఎగ్ అనేది మళ్ళీ పేలిపోతుంది. అప్పుడు మళ్ళీ అన్ని యూనివర్సెస్, గెలాక్సీస్, స్టార్స్ ఇలా అన్ని కూడా పుడతాయి. దీన్ని మనము బిగ్ బ్యాంగ్ అంటాం. వీటితో పాటు ఆ కాస్మిక్ ఎగ్లోకి పోయిన గెలన్ కూడా చీకటి కడుపును చీల్చుకొని మళ్ళీ పుడతాడు. అప్పుడు గెలన్ కాస్త గ్యాలక్టస్గా అయితే చేంజ్ అవుతాడు. సరే, దీనికి మార్వెల్ కామిక్స్లో ఇంకో థియరీ కూడా ఉంది. అదేంటో కూడా తెలుసుకుందాం. ఈ 6th కాస్మో అనేది నార్మల్గా, న్యాచురల్గా డెస్ట్రాయ్ కాలేదంటాం. బ్లాక్ వింటర్ అనే ఒక అతి శక్తివంతమైన కాస్మిక్ బీయింగ్ ఈ 6th కాస్మోని తినేశాడంటాం. అప్పుడు ఈ బ్లాక్ వింటర్ గెలన్కి హెల్ప్ చేసి అతనిని తన హెరాల్డ్గా అయితే చేసుకుంటాడు, అంటే స్లేవ్గా. అలాగే గెలన్ని గ్యాలక్టస్గా అయితే చేంజ్ చేస్తాడు. సేమ్ గ్యాలక్టస్ సిల్వర్ సఫర్ని ఎలాగైతే తన స్లేవ్గా చేసుకుంటాడో అలాగా. ఇది సెకండ్ థియరీ. ఎలాగైతే ఏమి టాప్ ప్లానెట్ అనేది నాశనం అవుతుంది, గెలన్ కాస్త గ్యాలక్టస్గా అయితే చేంజ్ అవుతాడు. ఇక్కడ మనము ఇంకో అతని గురించి కూడా తెలుసుకోవాలి. అతని పేరు ఒమ్నిమాక్స్. అంటే ఇతను కూడా 6th కాస్మోని భయపెడుతూ ఉండేవాడు. అంటే ఇతను కూడా ఒక కాస్మిక్ ఎంటిటీ. ఇతను కూడా ప్లానెట్స్ని తినేవాడు. ఇంక ఇప్పుడే గ్యాలక్టస్ యొక్క అసలు సిసలైన కథ అనేది మొదలవుతుంది. కథ కొంచెం వెనక్కి వెళ్దాం. అయితే గెలన్ ఆ కాస్మిక్ ఎగ్లో కొన్ని మిలియన్ ఇయర్స్ అయితే బ్రతికే ఉంటాడు. లోపల మొత్తం కాస్మిక్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాడు.
వాచర్స్ మొత్తం యూనివర్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. గెలాక్టస్ మొత్తం యూనివర్స్కే పెద్ద థ్రెట్ అని వాచర్స్ ముందే తెలుసుకుంటారు. అయితే గెలన్ ఆ కాస్మిక్ ఎగ్ నుండి అయితే బయటకు వస్తాడు. అటుగా వెళ్తున్న ఈసీసీఈ వాచర్ దీన్ని చూస్తాడు. గెలన్ గ్యాలక్టస్గా చేంజ్ అయితే మొత్తం యూనివర్స్కే చాలా ప్రమాదం అని తెలుసు, కానీ తన పుట్టుకను ఆపడు. ఎందుకంటే ఇటువంటి విషయాలలో వాచర్ జోక్యం చేసుకోకూడదు. తన పని ఏంటి, మొత్తం యూనివర్స్ని గమనిస్తూ ఉండాలి అంతే. ఇంక ఈ విధంగా 7th కాస్మోలో గ్యాలక్టస్ అయితే పుడతాడు. అలాగే మార్వెల్ యూనివర్స్ కూడా పుడుతుంది. ఇతను కాస్మిక్ ఎగ్లోని పూర్తి కాస్మిక్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఇతను వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ కాస్మిక్ ఎంటిటీస్లో ఒకడవుతాడు. గ్యాలక్టస్ బయటకు వచ్చిన తర్వాత ఆకలికి తట్టుకోలేక ఒక ప్లానెట్ అయితే తినేస్తాడు. అలాగే తనకు అధిక శక్తి ఉందని తెలుసుకుని ఒక పవర్ఫుల్ ఆర్మర్ అయితే రెడీ చేసుకుంటాడు. ఎందుకంటే ఈ ఆర్మర్ ఆ శక్తిని కంట్రోల్ చేస్తుంది. అలాగే అతను ఒక స్పేస్ షిప్ని అయితే బిల్డ్ చేసుకుంటాడు. దీని పేరు టాటు. ఇదే గ్యాలక్టస్ యొక్క హోమ్. ఈ విధంగా గ్యాలక్టస్ ఆకలికి తట్టుకోలేక మంచి మంచి ఎనర్జీ ఉన్న ప్లానెట్స్ని తినడం అయితే స్టార్ట్ చేస్తాడు. చెప్పాలంటే గ్యాలక్టస్ ఏమి విలన్ కాదు, తను ఒక బీయింగ్ అంతే. ఇప్పుడు అడవిలో సింహం బ్రతకాలంటే జింక లేదా చిన్న చిన్న అనిమల్స్ని హంట్ చేసి తింటేనే బ్రతుకుతుంది. ఇక్కడ గ్యాలక్టస్ కూడా అంతే, తను బ్రతకాలంటే ప్లానెట్స్ని తినాలి. అయితే గ్యాలక్టస్కి రాను రాను ఆకలి ఎక్కువ అవుతుంది. ఈ విధంగా గ్యాలక్టస్ అక్రాస్ యూనివర్స్ మొత్తం తిరుగుతూ కనిపించిన ప్లానెట్స్ని తినేవాడు. అలా ఒకసారి గ్యాలక్టస్ సిల్వర్ సఫర్ ఉన్న ప్లానెట్ని తిందామని వెళ్తాడు. సిల్వర్ సఫర్ ప్లానెట్ అనేది మన ఎర్త్ లాగైతే ఒక మంచి సివిలైజేషన్ ఉన్న ప్లానెట్. అక్కడ మంచి ఎనర్జీ అయితే దొరుకుతుంది. అయితే సిల్వర్ సఫర్ తన ప్లానెట్ని గ్యాలక్టస్ తినకుండా ఒక డీల్ అయితే వేసుకుంటాడు. ఏంటంటే గ్యాలక్టస్ తన ప్లానెట్ని వదిలేస్తే దానికి బదులుగా ఈ సిల్వర్ సఫర్ వేరే మంచి మంచి ప్లానెట్స్ని వెతికి పెడతాడు. ఇది డీల్. ఇంకా దానికి సరే అన్న గ్యాలక్టస్ సిల్వర్ సఫర్ని తన హెరాల్డ్గా అయితే చేంజ్ చేసుకుంటాడు. అలాగే తనకి కాస్మిక్ లెవెల్ పవర్స్ని అయితే ఇస్తాడు. మనము పాస్ట్లో వచ్చిన ఫ్యాంటాస్టిక్ 4 మూవీ చూస్తే అర్థమవుతుంది. అయితే చివరికి ఫ్యాంటాస్టిక్ 4 ఇంకా సిల్వర్ సఫర్ కలిసి ఎర్త్ని గ్యాలక్టస్ నుండి అయితే సేవ్ చేస్తారు. గ్యాలక్టస్ దగ్గర సిల్వర్ సఫరే కాకుండా చాలామంది హెరాల్డ్స్ అయితే ఉంటారు. ఫైర్ లార్డ్, టెరాక్స్, ఎయిర్ వాకర్, ఇలా వీళ్ళందరూ కూడా గ్యాలక్టస్ కోసం మంచి మంచి ప్లానెట్స్ని వెతికి పెడుతూ ఉంటారు. అయితే గ్యాలక్టస్ చాలాసార్లు మిగిలిన కాస్మిక్ బీయింగ్స్ లైక్ డెత్, ఎటర్నిటీ, సెలెస్టియల్స్ ఇలా చాలామందితో ఫైట్ చేశాడు. వీళ్ళందరికీ గ్యాలక్టస్తో చాలా దగ్గర సంబంధం అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు మనము గ్యాలక్టస్ ఎలా యూనివర్స్ని బ్యాలెన్స్ చేస్తాడు, ఇతను ప్లానెట్స్ని తినకుంటే ఏమవుతుంది, ఇతను మల్టీవర్స్కి ఎలా కనెక్ట్ అయి ఉంటాడు, ఇతనికి వేరియంట్స్ ఉన్నారా లేదా, ఒకవేళ గ్యాలక్టస్ చనిపోతే ఏమవుతుంది, ఇలా చాలా విషయాలు తెలుసుకుందాం. మనం అనుకున్నట్లు గ్యాలక్టస్ ఏమీ విలన్ కాదు. ఇతను ఉండడం వల్ల మార్వెల్ యూనివర్స్ అనేది బ్యాలెన్స్లో ఉంటుంది. ఒకవేళ గ్యాలక్టస్ ప్లానెట్స్ని తినడం లేదా ప్లానెట్స్ యొక్క ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోకుంటే ప్లానెట్స్ మీద ఉన్న ప్రజలు ఇంకా జీవరాశులు పెరిగి వనరులు అనేవి తగ్గిపోతాయి. దీని కారణంగా అందరూ ఇబ్బంది పడతారు. అదే గ్యాలక్టస్ ప్లానెట్స్ని తినేస్తే ఆ సైకిల్ని బ్యాలెన్స్ చేసినట్టు ఉంటుంది, లైక్ థానస్. అలాగే గ్యాలక్టస్ మొత్తం మార్వెల్ యూనివర్స్ అంతటికి ఒకడే, ఇతనికి వేరియంట్స్ ఉండరు. ఎందుకంటే ఇతను ఒక కాస్మిక్ బీయింగ్ కాబట్టి. అలాగే ఇతను 6th కాస్మో నుండి ఉన్నాడు. అలాగే గ్యాలక్టస్కి మార్వెల్ యూనివర్స్లో ఉన్న ప్రతి ఒక్క యూనివర్స్కి వెళ్ళగలడు. చెప్పాలంటే ప్రతి ఒక్క యూనివర్స్కి గ్యాలక్టస్కి యాక్సెస్ ఉంటుంది. ఒకవేళ గ్యాలక్టస్ చనిపోతే యూనివర్స్లో ఉన్న ఎనర్జీ మొత్తం ఎక్కువయ్యి ఒక ప్లానెట్ ఇంకో ప్లానెట్ని ఢీకొని డెష్ అవుతాయి. దీనివల్ల మల్టీవర్స్ కూడా డెష్ అవుతుంది. అలాగే ఇతని ప్లేస్లోకి ఇంకో కాస్మిక్ బీయింగ్ వస్తే చాలా ప్రమాదం అవుతుంది, లైక్ బ్లాక్ వింటర్. ఇప్పుడు మీకు గ్యాలక్టస్ గురించి బాగా అర్థమైందనే అనుకుంటున్నాను. అయితే మీకు ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి, అది ఓమ్నిమ్యాక్స్ గురించి. ఓమ్నిమ్యాక్స్ 6th కాస్మోలో ఇతను కూడా గ్యాలక్టస్ లాగా ప్లానెట్స్ని తినేవాడు. అయితే అతను ఈ 6th కాస్మో చివరికైతే చనిపోతాడు. అయితే ఆ ప్లేస్ని 7th కాస్మోలో మన గ్యాలక్టస్ అయితే తీసుకుంటాడు. అంటే ఆ లెగసీని అనేది ఇతను కంటిన్యూ చేస్తాడు. ఇలా గ్యాలక్టస్ మార్వెల్ కామిక్స్లో చాలా అంటే చాలా హండ్రెడ్స్ ఆఫ్ స్టోరీ లైన్స్లో అయితే కనిపిస్తాడు. ముఖ్యంగా ఫ్యాంటాస్టిక్ 4, థోర్, సీక్రెట్ వార్స్ ఇలా. అయితే మార్వెల్ ఇంతవరకు గ్యాలక్టస్ని ఇంట్రొడ్యూస్ చేయలేదు. అయితే రాబోయే ఫ్యాంటాస్టిక్ 4లో మనము గ్యాలక్టస్ని అయితే చూడబోతున్నాం. ఇంకా గ్యాలక్టస్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఏంటో తెలుసుకుందాం. గ్యాలక్టస్ ఎంత కాస్మిక్ ఎనర్జీని అయినా అబ్జర్వ్ చేసుకుంటాడు మరియు రిలీజ్ చేస్తాడు. పెద్ద పెద్ద ప్లానెట్స్ని చిటికలు అయితే డెస్ట్రాయ్ చేయగలడు. మల్టీవర్సల్ మ్యానిపులేషన్, సైజ్ మ్యానిపులేషన్, షేప్ షిఫ్టింగ్, క్రియేషన్ ఆఫ్ హెరాల్డ్స్, ఎనర్జీ ప్రొజెక్షన్, కాస్మిక్ అవర్నెస్, ఇమ్మోర్టాలిటీ, అబ్బో ఒకటి కాదు రెండు కాదు చాలానే ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే గ్యాలక్టస్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ కాస్మిక్ ఎంటిటీ ఇన్ మార్వెల్. ఇంక ఇది గ్యాస్ వీడియో. గ్యాలక్టస్ గురించి మీకు ప్రతి ఒక్క విషయాన్ని నేను క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. అంత కావాలంటే మీరు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. నేను చెప్పినట్టు ఇంకెవరైనా చెప్పి ఉంటే మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్లు చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చింటే ఇదే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంటికి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.